హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఫిల్మీ బీట్. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ఓజీ సినిమా విడుదల దగ్గర పడుతున్న వేళ పొలిటికల్ సర్కిళ్లలో ఈ సినిమా టైటిల్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. యాక్షన్ ఎంటర్టైనర్ గా వస్తోన్న ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. కానీ వైసీపీ శ్రేణులు మాత్రం ఈ సినిమా పేరును రాజకీయ వ్యంగ్యాలకు ఉపయోగించుకుంటూ సెటైర్లు వేస్తున్నారు. వైసీపీ నేతలు, సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే వారి అనుచరులు ఓజీ అంటే ఒంటరిగా గెలవలేనోడు అని అర్థమంటూ ప్రచారం చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ ఇప్పటి వరకు ఏ ఎన్నికల్లోనూ ఒంటరిగా పోటీ చేయని సంగతి తెలిసిందే. 2014లో జనసేన పార్టీని స్థాపించిన ఆయన ఆ ఏడాది ఎన్నికల్లో పోటీ చేయకుండా టీడీపీ, బీజేపీ కూటమికి మద్దతు ప్రకటించారు. ఇక 2019 ఎన్నికలకు ముందు టీడీపీ, బీజేపీకి దూరంగా జరిగి కమ్యూనిస్టులతో కలిసి పోటీ చేయగా జనసేన కేవలం ఒకే ఒక్క చోట గెలిచింది. ఇక భీమవరం, అనకాపల్లిలో పోటీ చేసిన పవన్ 2 చోట్ల ఘోర ఓటమిని చవిచూశారు. ఇక 2024లో టీడీపీ, బీజేపీ, జనసేన కూటమిగా ఏర్పడి పోటీ చేయగా మొత్తం 164 స్థానాల్లో గెలుపొందారు. ఇక వైసీపీ 151 నుంచి 11 సీట్లకే పరిమితమైంది. జనసేన పార్టీ 21 చోట్ల పోటీ చేసి అన్ని చోట్ల గెలిచింది. పొత్తుతో తప్ప ఒంటరిగా పోటీ చేసి గెలవలేనోడు అంటూ పవన్ పై అప్పట్లోనే ప్రత్యర్థులు సెటైర్లు వేశారు. అయితే తాజాగా ఓజీ సినిమా రిలీజ్ వేళ పవన్ ని టార్గెట్ చేసిన వైసీపీ శ్రేణులు మూవీ టైటిల్ కి కొత్త అర్థాన్ని క్రియేట్ చేసి వైరల్ చేస్తున్నారు. ఓజీ అంటే ఒంటరిగా గెలవలేనోడు అని పవన్ కళ్యాణ్ ఇన్నాళ్లకు తనకు తగిన టైటిల్ తో వస్తున్నాడని ఎద్దేవా చేస్తున్నారు. అయితే ఈ కామెంట్లకు పవన్ ఫ్యాన్స్, జన సైనికులు కౌంటర్ ఇస్తున్నారు. సినిమాలకి, రాజకీయాలకు ముడిపెట్టడం సరైన పద్ధతి కాదంటున్నారు. నేను ఒంటరిగా కాదు, ప్రజలతో కలిసి గెలవాలనుకుంటున్నాను అంటూ పవన్ గతంలో చేసిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ పవన్ నాయకత్వం గురించి మాట్లాడే అర్హత వైసీపీ నేతలకు లేదంటున్నారు. పవన్ ను దెబ్బతీయడానికి వైసీపీ వేసే ఎత్తులన్నీ ఆయనకే ప్లస్ గా మారుతున్నాయని, ఓజీకి ఇప్పటికే హైప్ ఉండగా ప్రత్యర్థులు మరింత కష్టపడి ఆ చిత్రానికి ప్రచారం కల్పిస్తున్నారని కౌంటర్లు ఇస్తున్నారు. మొత్తానికి ఓజీపై సినీ సర్కిల్లో నెలకొన్న క్రేజ్ కంటే పొలిటికల్ సర్కిల్లో ఏర్పడిన బజ్ మరింత ఆసక్తి కలిగిస్తోందని చెప్పొచ్చు. ఇక సినిమాలో పవన్ పేరు ఓజాస్ గంభీర, అందుకే ఈ చిత్రానికి ఓజీ అనే టైటిల్ పెట్టారు. అయితే వైసీపీ శ్రేణులు మాత్రం దాని అర్థం మార్చేసి ఓజీ అంటే ఒంటరిగా గెలవలేనోడు అంటూ సెటైర్లు వేస్తున్నారు.